హజ్ యాత్రలో మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. ఎండవేడి తాళలేక హజ్ యాత్రికుల్లో 1000 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో 98 మంది భారతీయులున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. సౌదీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భక్తులు మాత్రం పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు. పవిత్ర హజ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంటోంది. హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకున్న వేళ మృత్యుఘోష వినిపిస్తోంది. ఎండకు తాళలేక భక్తులు ఉన్న చోటనే ప్రాణాలు విడుస్తున్నారు. యాత్రకు వెళ్లిన భక్తులు వేడి ఉక్కపోత కారణంతో పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటి వరకు 1000 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్థులు అధికంగా ఉన్నారు. మరోవైపు మృతుల్లో 98 మంది భారతీయులున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. మన దేశం నుంచి ఇప్పటి వరకు 1,75,000 మంది హజ్ యాత్రకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. మృతదేహాలను మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన అల్ ముయిసెం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మక్కాలోని గ్రాండ్ మసీదు దగ్గర టెంపరేచర్ 52 డిగ్రీలు నమోదైంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి కనీసం 0.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతున్నాయి. ఏటా తీవ్రమవుతున్న ఎండలు హజ్ యాత్రికుల్లో దడ పుట్టిస్తున్నాయి. భరించలేని ఉక్కపోత ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. మక్కాలో 50 డిగ్రీలకు పైగా టెంపరేచర్ తట్టుకోలేక హజ్ యాత్రికులు వందల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. ఎండతాపాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అనేక ఏర్పాట్లు చేశారు. యాత్రికులు గొడుగులు వాడాలని, ఎప్పటికప్పుడు నీరు తాగాలని సూచించారు. వారిపై నీళ్లు చల్లేలా వాలంటీర్లను నియమించారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఇక చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.